చాలా సందర్భాల్లో మన ముందు ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి మనకి కలిగినటువంటి స్థితిని బట్టి అతిశయిస్తూ మరలా పాపానికి పరిగెత్తేటువంటి వారిగా ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, పూర్వం ఉన్నటువంటి స్థితికి దేవుడు ఇప్పుడు కల్పించినటువంటి స్థితికి చాలా వ్యత్యాసం ఉంటూ ఉంది. అవునా కాదా? పూర్వము ఆలోచన చేయండి, ఓ 5-10 ఏళ్ల క్రితము ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకేలా ఉన్నామా? మనము మార్పు చెందామా లేదా? దేవుడు అభివృద్ధిని ఇచ్చాడా లేదా? ఆశీర్వాదాన్ని ఇచ్చాడా లేదా? 5-6 ఏళ్ల క్రితం మన గృహాలు ఎలా ఉన్నాయా? 5-6 ఏళ్ల క్రితం మన పరిస్థితులు ఎలా ఉన్నాయా? 5-6 ఏళ్ల క్రితం మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయి? 5-6 ఏళ్ల క్రితం మన ఇంట్లో నిత్యావసరమైనటువంటి సరుకుల విషయంలో, ఆహార విషయంలో ఎలా ఉన్నాం? కానీ దేవుడు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వలేదా? ఈరోజు నూతన గృహాలను కట్టుకున్నటువంటి వారు లేరా? వివాహ కార్యక్రమాలు అయితేనేంటి, గొప్ప గొప్ప బిడ్డలను ఇవ్వటం ఏంటి, ఇంకా ఇలాంటి ఆశీర్వాదాలను మనం చూసినప్పుడు ఎన్ని కార్యాలు దేవుడు మన కుటుంబాల్లో జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితిని, మన పరిస్థితిని మార్చి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలో మనల్ని కూర్చొని. ఈ స్థితి ఎందుకు గర్వించుకోకుండా ఉండటం నేర్చుకోండి. అర్థమవుతుందా? చేపలు పట్టుకుని నీచుకంపుతోటి ఆలోచన చేయండి. ఒక్కోసారి వాళ్ళకి పై వస్త్రం కూడా ఉండేది కాదు. చేపలు పట్టుకునే వాళ్ళకి, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళ డ్రెస్ కోడ్ ఏంటి అయ్యా? చేపలు పట్టుకునే వాళ్ళ డ్రెస్ కోడ్ చెప్పండి. ఏమన్నా చక్కగా మంచి షూటు బూట్ వేసుకుని వెళ్తారా చేపలు పడటానికి? వాళ్ళ డ్రెస్ కోడ్ చెప్పండి ఒకసారి. చెప్పండి, మామూలుగా చెప్పండి అయ్యా. గోచి, నిజమే, అది వాళ్ళ డ్రెస్ కోడ్ అదే. అవునా కదా? బాగా చెప్పారు, నిజమేనమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏమి చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏమీ సూటు బూట్ వేసుకోరు కదా. ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే పేతురు గారు మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కనీసం అది కూడా పెట్టుకోలే. ఇప్పుడు ఏదైతే గోచి అన్నారో అది కూడా పెట్టుకోలేదు. అందుకని ప్రభువుని చూడగానే నీళ్ళలోనికి దూముకాడంట. అవునా కాదా? ఆలోచన చేయండి. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, కనీసపు ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వస్త్రాలు కూడా సరిగా లేవాళ్ళకి, సరిగా బట్టలు కూడా లేవాళ్ళకే, సరిగా బట్టలే వేసుకునేవారు కదా వాళ్ళు. మరి చేపలు పట్టుకునేవాడి దగ్గర, ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకునేవాడి దగ్గర ఏం వాసన వస్తుంది? ఫాగ్ వాసన. ఏం వాసన వస్తుందమ్మా? అస్సలే మనిషి అలా వెళ్తూ ఉంటేనే చాలు, అసలు ఆ దరిదరుపుల్లోనే ఉండలేం. వాళ్ళకి అది అలవాటు అయిపోయి అక్కడే తినేసి అక్కడే అదే బోట్లో పడుకుని అలా ఉంటారు. కానీ కనీసం ఆ దరిదరుపుల్లోకే వెళ్ళలేం. మరి వస్త్రాలు లేనటువంటి ఆ చర్మము ఎండకి ఎండి, ఉప్పు తగిలి ఇంకా ఎంత దుర్వాసన వెదజల్లుతుందో చూడండి. నేనే జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, ప్రభు వారికి ఇచ్చినటువంటి స్థితిని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని చేపలు పట్టేటువంటి ఓ జాలరులారా రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టువాళ్ళుగా చేస్తానని అన్నారు. వలలు విడిచిపెట్టారు, దోణులు విడిచిపెట్టారు, ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత గోచిలెట్టుకు తిరిగారు వాళ్ళు. మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ వస్త్రం ఏంటి? నిలువుటంగి. హల్లెలూయా! మరి ఇంత ఆధిక్యతనిచ్చాడు కదా ఆయన, ఇంత పరిస్థితుల్లోనికి తీసుకొచ్చాడు కదా. ఒకప్పుడు దారంటా వెళ్తా ఉంటే చిచ్చి వాసన వస్తుంది, అలా పక్కుండవయ్యా అని చిరాకు పడిన వాళ్ళు పేతురు గారు మీరండి, వందనాలండి బాబు రండి అని పిలుతున్నారు. యోహాన్ గారు మీరా అండి, ఆంధ్రే గారు ప్రైజ్ లాడ్ సార్ అని అన్నట్టుగా ఆ రోజుల్లో అంత గౌరవం వాళ్ళకి దొరికింది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమన్నారు ఒకసారి, మీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మీ నామంలో రోగులు స్వస్థపడిపోతున్నారు, మీ నామంలో అద్భుతాలు జరిగిపోతున్నాయి ప్రభువా అని అన్నారు. ఇప్పుడు ఇన్ని చేసేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ యొక్క స్థాయి పెరిగిందా తగ్గిందా? ఎంత ఖ్యాత వచ్చేసిందో తెలుసా? ఒకప్పుడు సరిగా వస్త్రాలు లేకోకుండా, సమాజంలోనే ఉండకోకుండా, సముద్రంలో చేపల వేటకెళ్ళి కొన్ని రోజుల తర్వాత వచ్చేవాళ్ళు కదా. అలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు పిలిస్తే వచ్చారు. మరి వాళ్ళ స్థితి ఎంత బాగా మారిపోయిందో చూడండి. ఇంత భాగ్యం ఇస్తే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంత భాగ్యం, నిలువుటంగిలు ధరించుకుని కదా. ఆ రోజుల్లో నిలువుటంగిలు అంటే ఈ రోజుల్లో ఒక సూటు బూటుతో సమానం. ఆలోచన చేయండి. అలాంటి ఓ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రభు తీసుకొచ్చారు. సమాజం అంతా గౌరవిస్తుంది. ఆలోచన చేయండి. పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ నీడ పడితే చాలు అనుకుని చాలామంది వస్త్రాలు పరిచిన సందర్భాలు ఉన్నాయి.
ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొస్తే ఈరోజు మనకి ఇంత భాగ్యాన్ని ఇస్తే ఎవడరా మనలో ఇంత మోసానికి పాల్పడింది, ఎవడరా ఇందులో మనకి ఇంత ఘాతకానికి పాల్పడింది, ఎవరు ప్రభువుని అప్పగించాలనుకున్నటువంటి ఆ విశ్వాస ఘాతకుడు ఎవడు అసలే మనలో? పేతురు గారు అంటున్నారు కదా, యోహాను గారితో ఆ మాట చెప్తున్నారు, వెళ్ళి తెలుసుకో, నువ్వు పక్కనే ఉంటున్నావు కదా, చిన్న సైగ చేసి ఆ విశ్వాసఘాతకుడు, ఆ మోసగాడు ఎవడో, ఆ విశ్వాసఘాతకుడు, ఆ మోసగాడు, ఆ క్రూరుడు, ఆ భయంకరుడు ఎవడో ఒకసారి తెలుసుకోండి అని అంటే ఆయన అన్నాడు, పేరు చెప్పను కానీ చిన్న సిగ్నల్ ఇస్తానయ్యా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నాడు ఆయన. ఏంటా సిగ్నల్? నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలోనికి ప్రవేశించింది. చూసారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇంత మోసగాడు, ఇంత విశ్వాసఘాతకుడు ఎవడో అని వారు ఒకరిలో ఒకరు సైకిల్ చేసుకుని అడిగితే ప్రభు అన్నారు, సరే మీకు ఎలాగీ డౌట్ వచ్చింది, పేరు చెప్తే బాగోదులే కానీ పేరు చెప్పను కానీ వాడికి ఇప్పుడు దాకా అవకాశాలు ఇచ్చిన వాడు ఇంకా మార్పు చెందడు, కాబట్టి ఇంకా ఎలాగా వాడు సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు, వాడు సాతాను యొక్క బందీఖానంలోకి వెళ్ళిపోయాడు, వాడు చుట్టూ సాతాను ఆవరించేసింది, ఇంకా వాడికి ఎన్ని చెప్పినా ఎక్కదు, సరే వాడి పేరు చెప్పను కానీ నేను ముక్క ముంచిస్తాను రొట్టె, ఇది మొదట ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పారు. ఆయనంట ఆ ముక్క ముంచి ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు, సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోదాకిస్తే ఆ మొక్క తీసుకుని సాల్లే కానీ అని వెంటనే ఏం చేశాడో తెలుసా? బయలుదేరి వెళుతూ ఉండగా వానిలోనికి సాతాను ప్రవేశించి